గుంటూరు నల్లమడ వాగు అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు చంద్రబాబు చిత్రపటానికి కేంద్ర మంత్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతుల కల నెరవేరిందన్నారు. గుంటూరు ఛానల్ కోసం పోరాటం చేసిన రైతులపై ఉన్న కేసులను ఎత్తివేస్తానని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను నమ్మించి వమ్ము చేసిందని ఆక్షేపించారు. గుంటూరు ఛానల్ పొడిగింపులో 5 నియోజకవర్గాల రైతుల గుండెల్లో సీఎం చంద్రబాబు దేవుడుగా నిలుస్తానని చెప్పారు. మోడర్నైజేషన్ మూడింటికి కూడా ప్రాజెక్టులు మంజూరు చేశారు, డబ్బులు విడుదల చేశారు, కాంట్రాక్టులు కూడా పిలవడం జరిగింది, అగ్రిమెంట్లు అయినాయి. కానీ దురదృష్టవశాత్తు రైతు వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది, 3 ప్రాజెక్టులు కూడా రద్దు చేసేసింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షనీరింగ్ లో వచ్చినప్పుడు మళ్ళా రైతులు అడిగారు, అయ్యా మాకు ఒకే కోరిక, ఈ కోరిక నెరవేర్చండి అంటే తప్పకుండా నేను 1 ఇయర్ లోపల మీకు ఈ పనులు చేయడానికి కావాల్సిన బడ్జెట్ ఇస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన మాట మేరకే ఈ రోజు మనకు ల్యాండ్ అక్విజిషన్ ప్రారంభం కావాలి కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కింద వెంటనే బడ్జెట్ ప్రతిపాదనలు ఈ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టడం అనేటువంటిది మనం చూసాం. కాబట్టి ఈ 5 నియోజకవర్గాల రైతుల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు దేవుడుగా ఉంటారు. అలాంటి మహానుభావుడు ఈ రోజు రైతాంగం యొక్క కోరికలు మన్నించి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నా జీవితం కూడా ధన్యమైంది. గుంటూరు